अंगं हरेः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम्। హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఈరోజు మన ఇంట్లో పౌర్ణమి పూజను ఎలా జరుపుకున్నాను, అలాగే అమ్మవారికి ఇష్టమైన ఒక కమ్మటి నైవేద్యాన్ని కూడా చేసి చూపించాలనుకుంటున్నాను. మన వ్యూవర్స్ అందరికి ఒక పోలింగ్ ని కండక్ట్ చేశాను. నా వీడియోస్ లో రెగ్యులర్ గా పూజా వీడియోస్ ని కోరుకుంటున్నారా, లేకపోతే డైలీ రొటీన్ బ్లాగ్స్ ని ఇష్టపడుతున్నారా అని చాలా మంది, దాదాపు 80% పీపుల్ మీ పూజా బ్లాగ్సే మాకు కావాలి, మంచి ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి, పూజ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా మాకు కలుగుతుంది వాటిని చూస్తూ ఉంటే అని చెప్పారు. అయితే ఇంకొంతమంది మీ డైలీ రొటీన్ కూడా మాకు మంచి మోటివేషన్ ఇస్తుంది, మీరు షేర్ చేసే టిప్స్ కానీ, మోటివేషనల్ స్పీచెస్ కానీ, లేకపోతే చిన్న చిన్న హెల్త్ టిప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మాకు యూజ్ అవుతున్నాయి, ఇవి కూడా మాకు బాగా నచ్చాయని మీరు అంటూ ఉంటే, నిజంగా మీ అభిప్రాయాలన్నింటినీ ఆ కమెంట్స్ లో చూస్తూ ఉంటే, ఆ వర్డ్స్ ద్వారా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందో. మరొకసారి మీ లవ్ అండ్ సపోర్ట్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హోలీ పౌర్ణమి మనకు ఆదివారం మధ్యాహ్నం నుండి మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం వరకు ఉంది కదా. అందుకే ఆదివారం సాయంత్రం ఇంటినంతా శుభ్రపరుచుకొని చక్కగా ఇంటి ముందు కమలం ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. ముందుగా ఇంటి ముందు మొక్కలు ఉన్నాయి కదా, ఇండోర్ ప్లాంట్స్, వాటన్నింటికి వాటరింగ్ చేసి ఇలా నీట్గా చేసుకున్నాను. మీ అందరికీ తెలిసిందే, ప్రతినిత్యం కూడా ఇంటి ముందు కమలం ముగ్గును వేసుకుంటాను అని. ప్రత్యేకంగా ఈ ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం. అతిపెద్ద కమలం నుంచి చిన్న కమలం వరకు ఒక్కొక్కటిగా అలా వేసుకుంటూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఈ ముగ్గుని ఇంటి ముందు విశేషమైన పండుగ రోజుల్లో, వ్రతాలప్పుడు ఖచ్చితంగా వేసుకుంటాను. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ ముగ్గును వేయడం చాలా కష్టమని ఎందుకంటున్నానంటే, ముగ్గును వేయడానికి చాలా ఓర్పు ఉండాలి. కష్టం లేనిదే ఏదీ రాదని ఈ ముగ్గు ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ముగ్గును వేస్తున్న ప్రతిసారి మనసులో ఏదో ఒక మూలన ఒక చిన్న సందేహం ఉంటుంది, అసలు ముగ్గు ఎలా వస్తుందో ఏంటో, చక్కగా అందంగా వస్తుందో లేదో అని. ఎంత కష్టమైనా సరే మనం చేసే పనిని ఇష్టంగా చేస్తే గనక దాని అవుట్పుట్ కూడా చాలా అందంగా ఉంటుంది. మన వ్యూవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు. ఈరోజు అందంగా ముగ్గును పెడుతూ కొన్ని మోటివేషనల్ థింగ్స్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ముగ్గు ఎంత కష్టమో చెప్పాను కదా, అయితే ఇలాంటి ముగ్గులు పెడుతున్నప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా నేను చేయగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు వీటితో వస్తుంది. ఇంకేం పని లేనట్టు ఉదయాన్నే లేచి ఇలా ముగ్గును పెట్టుకోవడం, లేకపోతే సాయంత్రం వేళన ముగ్గును పెట్టుకొని ఇలా అలంకరించుకోవడం ఏంటి? మేం చెయ్యాల్సిన పనులు బోలెడన్నున్నాయి, ఇదే జీవితమా ఏంటి? ఎప్పుడు చూసినా తెల్లవారుజామున పూజ, ఇంటి ముందు ముగ్గులు, ఇవేనా జీవితం అంటే? మాకు బోలెడన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మేం వర్కింగ్ అవడం వలన ఇంకా బాధ్యతలు మా మీద ఎక్కువగా ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు. పర్సనల్గా నా విషయానికి వస్తే, నేను మిగతా ఏ వర్క్స్ చేయాలన్నా సరే నాకు ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ వీటి నుంచే వస్తాయని నేను గట్టిగా చెప్పగలను. నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఎక్కడున్నా సరే దైవారాధన నిన్ను ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీరు వీడియోస్లో చూసినట్లయితే దాదాపు ఒక 10-15 మినిట్స్ పూజ దగ్గర నుంచి ముగ్గు కానీ, కుకింగ్ వ్లాగ్స్ కానీ, నా డైలీ రొటీన్ కానీ, ఈ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తూ ఉంటాను. వీటిలో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా నాకు నేను మోటివేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అవుతున్నాయి. వాటినే మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను. నా పర్సనల్ ఒపీనియన్, ఎప్పుడైనా సరే ఎదుటివారు నా వలన మోటివేట్ అవ్వాలి కానీ డిమోటివేటింగ్గా ఫీల్ అవ్వకూడదు. స్వామి అమ్మవార్ల పూజ విషయానికి వస్తే భక్తితో, అలాగే ప్రేమతో ఎలా అయితే చేసుకుంటానో, ఇంట్లో మిగిలిన పనులు కూడా అలాగే చేసుకుంటాను. అందులోనూ పిల్లల దగ్గర నుంచి ఇంట్లో పనులు అన్నీ కూడా నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుంటాను గనక వీటిని స్ట్రెస్గా తీసుకుని మనం చేసినట్లయితే ఆ స్ట్రెస్ ఖచ్చితంగా మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా కాకుండా మనం చేసే పనిని ఇష్టంగా మనసు పెట్టి చేసినట్లయితే స్ట్రెస్ మన దరికి కూడా చేరదు. ఫైనల్గా మనకు కావాల్సిందేంటి? స్ట్రెస్ ఫ్రీ అండ్ హెల్దీ లైఫ్. పూజా వీడియోస్ని ఇష్టపడుతున్నారా, లేదా డైలీ రొటీన్ వ్లాగ్స్ని ఇష్టపడుతున్నారా అన్నప్పుడు చాలామంది పూజా వీడియోసే అని చెప్పారు.
స్వామి అమ్మవార్లకు నేనెంతో ఇష్టంగా చేసుకునే పూజ మీ అందరికి కూడా నచ్చడం నిజంగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందులో ఇంకొంతమంది మాకు రెండూ కావాలి, పూజ అలాగే డైలీ రొటీన్ కూడా అన్నారు. ఇది నేనైతే ఒక ఛాలెంజ్గానే తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే పూజని అలాగే మన డైలీ రొటీన్ వ్లాగ్స్ని రెండింటిని కలిపి చేయడం అంత ఈజీ కాదు. పూజ చేయడం అంత సులువైన విషయం కాదు. దానికి చాలా ఎనర్జీ కావాల్సి ఉంటుంది. దానికి తోడు షూట్ చేయాలంటే ఇంకెంత టైం అండ్ ఎనర్జీ కావాల్సి ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. తెల్లవారుజామున నేను పూజను చేసుకుంటే దాదాపు ఒక 45 minutes to 1 hour టైం పడుతుంది. అరౌండ్ 6:30కి అంతా కూడా నా పనులన్నీ ఫినిష్ అయిపోతాయి చెప్పాలంటే. అయితే నేను చేసిన పూజని షూట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 2 to 3 hours మినిమం పడుతుంది. పూజలోనే నేను ఉంటే మిగతా పనులు ఎవరు చేస్తారు? బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ కూడా నాకు ఇంపార్టెంట్ కదా. క్లిష్టమైన పూజా వీడియోస్నే చేయగలిగినప్పుడు నాకు డైలీ రొటీన్ బ్లాగ్స్ చాలా అంటే చాలా ఈజీ. ఎందుకంటే నేను డైలీ పిల్లలతో కానీ లేకపోతే నా వర్క్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను కదా, అందుకే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. మిక్స్డ్గా పూజ అలాగే డైలీ రొటీన్ బ్లాగ్స్ ఈ రెండూ కావాలి మాకు అని అడిగారు కదా కొంతమంది. అయితే దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అసాధ్యం అన్నది ఏదీ లేదు. కాకపోతే మనకు టైం కన్స్ట్రెంట్ ఉంటుంది కదా, దాని ప్రకారమే మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నా వైపు నుంచి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే పూజా వీడియోస్ అలాగే వ్లాగ్స్ రెండింటినీ కూడా మీకు అందించాలని. లైఫ్లో బ్యాలెన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. పోలింగ్ని కండక్ట్ చేసిన తర్వాత ఇంకొక విషయాన్ని గమనించాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందో దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ మీ అందరికీ ఉందని. దాదాపు మీరు నన్ను more than 2 years నుంచి చూస్తూ ఉన్నారు కదా. నాకంటే ఎక్కువ నా గురించి నా క్యాపబిలిటీ ఏంటి మీ అందరికి కూడా ఎక్కువగా తెలుసుంటుంది. మీ అందరికీ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి. మీ కమెంట్స్ అన్నీ చూసిన తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ ఇంకో లెవెల్ పెరిగాయని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ మై జర్నీ. ఈరోజు మన వ్యూవర్స్తో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో మొదటగా మనం గుర్తుంచుకోవాల్సింది పూజను ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళకు తగ్గట్టు వారి వారి అనుకూలతను బట్టి చేసుకోవచ్చు. మనం మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాము. ఉన్న దాంట్లో చక్కగా పూజను చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది పూజ కోసమని లేనిపోని హంగులు ఆర్భాటాల కోసమని డబ్బులను ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలా ఖర్చు పెట్టడానికి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే సరే, మరి లేకపోతే ఆ ప్రెషర్ అన్నది ఇంట్లో వాళ్ళపై ఖచ్చితంగా పడుతుంది. ఫినాన్షియల్గా అలాగే మెంటల్లీ రెండు విధాల స్ట్రెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. పూజలో స్వామి అమ్మవార్లు మాకు ఈ హంగు ఆర్భాటాలతో అన్ని రకాల నైవేద్యాలు అలంకారాలతో పూజనాచరించమని ఎప్పుడైనా మనల్ని అడిగారా? మీరు ఎన్ని గ్రంథాలు వెతికినా ఏ పండితులతో మాట్లాడినా సరే ఈ విషయాన్నే చెప్తారు, మీకున్న దాంట్లో పూజను చేసుకోమని. పూజ ఎప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో మనస్తృప్తిగా చేసుకోవాలి. ఎంత లేదన్నా సరే మనందరికీ స్వామివారి కోసమని పువ్వులు కొని సమర్పించే యోగం ఉంటుంది కదా, అదే చాలు. కాసిన్ని పుష్పాలను సమర్పించి మనం వీలైతే గనక నైవేద్యాన్ని చేసి పెట్టచ్చు, లేకపోతే పండ్లను సమర్పించవచ్చు. దీపారాధన చేసుకుంటే స్వామికి అంతకంటే ఇంకేం కావాలి? ఏవేవో చేసేసేయాలి, ఎన్నో అలంకారాలు చేసేసేయాలన్న దాంట్లో స్వామివారిపై భక్తి కనుమరుగవుతుంది. భక్తి లేకుండా నువ్వు ఎన్ని చేసినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మనం చేసే పూజ కానీ అంతెందుకు ఏ పనైనా సరే కుటుంబం కోసమే కదా. ఆ కుటుంబాన్నే కష్టపెట్టి మనం పూజలు చేసుకుంటే ఆ ఫలితం నిజంగానే మనకు లభిస్తుందా? ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నిజంగా ఆ స్వామి అమ్మవార్లపై నీకు భక్తి ప్రేమ ఉన్నట్లయితే పూజకు కావాల్సినవన్నీ కూడా వారంతటికి వారే సమకూర్చుకుంటారు. ఒకవేళ అలా కాకపోయినా సమకూర్చుకునే మార్గాన్ని నీకు చూపిస్తారు. ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు, దీనికి నిరంతర శ్రమ ఉండాలి. ముగ్గును చూస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఆ పద్మంపై కూర్చున్నట్లుగా అనిపించింది. ఈ రోజు పూజ పనులు చేసుకుంటూ కృష్ణుడి జన్మస్థలమైన ద్వారకా గురించి వింటూ ఉన్నాను. కుకు ఎఫ్ఎం లో ఆడియో బుక్స్ వింటూ ఉంటే మైండ్ కి చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. అలాగే మన పని చేస్తూ ఉంటే కూడా ఆ కష్టం కూడా తెలియదు. ఈ విషయాన్ని మన వ్యూవర్స్ కి చాలా సార్లు షేర్ చేశాను. అంటే మనిషిగా బ్రతుకుతూ కూడా జీవితాన్ని సంపూర్ణంగా ధర్మంతో ఎలా బ్రతకడం అన్నది ఆయన మనకు ప్రాక్టికల్ గా చూపించాడు. కుకు ఎఫ్ఎం ఆడియో బుక్స్ని ఇలా పూజ టైంలోనే కాదు, హ్యాపీగా ఫ్యామిలీతో ఈవినింగ్ టైమ్స్లోనూ అలాగే లాంగ్ డ్రైవ్లోనూ
దీంతో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్తో బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకొక విషయం తెలుసా, ఎవ్రీ మంత్ మనకు కుకు ఎఫ్ఎంలో 20+ న్యూ బుక్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకా హై ప్రీమియం క్వాలిటీ బుక్స్ని యాడ్ ఫ్రీగా మనం వినొచ్చు. మన వ్యూవర్స్కి ఇంకొక విషయం కూడా చెప్పాలి, కుకు ఎఫ్ఎంలో 7 డే ట్రయల్ ఆఫర్ నడుస్తూ ఉంది. దీన్నైతే ఎవరూ మిస్ కాకండి. ఈ 7 డేస్లో ఒకవేళ నాకు నచ్చలేదు అనుకుంటే కనుక హ్యాపీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈగో వర్సెస్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి వినండి. సో ఇంకెందుకు లేట్, కుకు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పటి వరకు కుకు ఎఫ్ఎంని మీలో ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కుకు ఎఫ్ఎంలో మీ మనస్సుకు నచ్చింది వినొచ్చు. అలా పౌర్ణమి సాయంత్రం వేళన ఇంటి ముందు అందంగా ముగ్గును వేసి దీపాలను వెలిగించుకున్నాను కదా. ఇక మరుసటి రోజున తెల్లవారుజామున చక్కగా అమ్మవారికి ఒక కమ్మటి నైవేద్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాను. ముందుగా నైవేద్యం తయారు చేసే పాత్రను చక్కగా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్టు పెట్టి సిద్ధం చేసుకున్నాను. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పు పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తెల్లవారుజామున ఇంటినంతా శుభ్రపరచుకొని శుచిగా స్నానం చేసిన తర్వాత నైవేద్యం తయారీని మొదలుపెట్టాను. ముందుగా ఆవు పాలను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పాత్ర కానీ లేకపోతే కుక్కర్ కానీ తీసుకొని కొద్దిగా ఒక 3-4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పులు అలాగే మనకు ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉదయం లేవగానే పెసరపప్పుని నానబెట్టుకున్నాను. చక్కగా నానింది కదా, ఇప్పుడు ఆ నెయ్యిలోనే ఆ నానిన పెసరపప్పుని వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పును ఒక్కసారిగా కుక్కర్ పెట్టేసేయకుండా ముందుగా ఇలా నేతిలో ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా మంచి రుచి వస్తుంది. ఆ తరువాత పెసరపప్పు క్వాంటిటీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుంటే మనకు సాఫ్ట్గా పెసరపప్పు ఉడికిపోతుంది. పాలు కూడా పక్కన 2-3 పొంగులు వచ్చి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పుని ఇందులో కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే కనుక పెసరపప్పును కుక్కర్లో కాకుండా ఓపెన్గా వెజల్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తినడానికి ఇలా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఉడికించుకున్న పెసరపప్పును పాలల్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనకు ఎక్కడి కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పౌడర్ కానీ లేకపోతే చక్కెర యూస్ చేస్తే కనుక దాన్ని కూడా కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, నిమిషాల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు. నైవేద్యం మనకు ఒకవైపున పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది కదా, ఆలోపు మనం పూజ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. తులసి కోటను అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ విధంగా ముగ్గును వేసుకుని దీపారాధన చేసుకున్నాను. ఇప్పుడు మరి పౌర్ణమి పూజని నేను ఎలా చేసుకున్నానో చూసేద్దామా. తెల్లవారుజామున శుచిగా స్నానం చేసిన తర్వాత పూజ గదిని అలాగే పూజగట్టును చక్కగా శుభ్రపరచుకొని ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ముందు సహస్రదళ పద్మ ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. ముందుగా లక్ష్మీ అమ్మవారి ముందు పసుపుతో అలికి దాని మీదుగా వరిపిండితో ముగ్గును వేసుకున్నాను. ప్రతి నిత్యం కూడా పూజ గదిలో ఒక చిన్న ముగ్గునైనా వేసుకోవాలి. మంగళ శుక్రవారాల్లోనైనా లేదా విశేషమైన పండుగ రోజుల్లోనైనా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ముందైనా లేదా లలిత అమ్మవారి ముందైనా సరే పసుపుతో అలికి వరిపిండితో ముగ్గును పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి వేసుకుంటే ఆ అనుభూతి చెప్పడానికి మాటలు సరిపోవు. మనస్సుకి అంత ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంటి లక్ష్మీ అమ్మవారిని లలిత అమ్మవారిని అలాగే లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని అందంగా సువాసన భరితమైన మల్లెపూలతో అలంకరించుకున్నాను. ఈ పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీ అమ్మవారి ముందు క్షీరదీపాన్ని వెలిగించుకున్నాను. ఆ సహస్రదళ పద్మం ముగ్గుపై ఒక చిన్న పళ్ళాన్ని పసుపు కుంకుమ అలాగే అక్షింతలతో అలంకరించి ఇలా ఒక పాత్రను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకున్నాను. ఇలా ఒక పాత్ర కానీ లేకపోతే చిన్న బౌల్ ఉంటుంది కదా, దానిలోనైనా నిండుగా కాకుండా మనం ముక్కాలు వంతుగా చక్కగా ఆవు పాలను కాంచని ఆవు పాలను ఉపయోగించాలి. అలా ఆవు పాలను పోసుకుంటాం కదా, అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. క్షీరదీపాన్ని వెలిగించడానికి నేను ఎటువంటి ఫ్లోటింగ్ విక్స్ని ఉపయోగించట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, తామర వత్తులను ఉపయోగించి సరాసరి నేరుగా వెలిగించుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఆవు పాల మీదుగా ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. దాని మీదుగానే ఈ ఒత్తిని ఏర్పాటు చేసుకొని సిద్ధం చేసుకున్నాను.
ఫ్లోటింగ్ విక్స్ లేకపోయినా సరే ఈ దీపం మనకు చక్కగా కలగా 2-3 గంటల పాటు ఈజీగా వెలుగుతుంది. ఇలా దేవుని చిత్రపటాలను అలాగే విగ్రహాలను పువ్వులతో అలంకరించుకొని దీపారాధన చేసుకున్నాను. ముందుగా అష్టలక్ష్మి దీపాన్ని వెలిగించి చక్కగా పువ్వులు అలాగే ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకున్న క్షీరదీపాన్ని వెలిగించుకొని చక్కగా పుష్పాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించాను. అలా స్వచ్ఛమైన ఆవు పాలలో అలా దీపం వెలుగుతూ ఉంటే నిజంగానే కళ్ళ ముందు క్షీరసముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీ అమ్మవారే గుర్తొచ్చారు. ఆ దీపాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. అంత కలగా అనిపించింది. లక్ష్మీ అమ్మవారిని సువాసనభరితమైన మల్లెపువ్వులతో అలంకరించి ఈ విధంగా క్షీరదీపాన్ని వెలిగించేసరికి అమ్మ ముఖంలో చిరునవ్వును చూశాను. తయారు చేసుకున్న నైవేద్యాన్ని అన్నీ కూడా పూజలో సిద్ధం చేసుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను అలాగే పాటలను నా తనివి తీరా పాడుకున్నాను. విశేషంగా చెప్పాలంటే ఎన్ని పూజలు చేసినా సరే అందులో ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి పూజ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. పూజలో స్వామి అమ్మవార్లకు సమర్పించడానికి పంచహారతిని ఇక్కడ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ముందుగా హారతిని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించి ఈ విధంగా ఆవునేతి వత్తులను వేసి సిద్ధం చేసుకుంటున్నాను. పూజకు కావాల్సిన సామాగ్రిని అంతటిని ముందు రోజే శుభ్రపరచుకుంటే పూజను చాలా సులువుగా చేసుకోవచ్చు. హోలీ పౌర్ణమి రోజునే లక్ష్మీ జయంతి కూడా కదా, చక్కగా అమ్మవారికి సమర్పించడానికి సంధ్యా రూపేష్ శారీ హౌస్ నుంచి ఈ చీరను ఇలా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఒక శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టిన చీరను లతా గారు మన సబ్స్క్రైబర్ తీసుకున్నారు. శారీ హౌస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. దాదాపు 3 months వెయిట్ చేశానని చెప్తూ ఉన్నారనమాట. లింక్స్ ఓపెన్ కావట్లేదు అని మెసేజ్ చేశారు. అలా అప్పటికప్పుడు అనుకోకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం, చీరను అందుకోవడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది తనకు. ఒక్క చీర విషయంలోనే కాదు, ఏదైనా సరే మనం జీవితంలో పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మన కోరికను మనస్సులో అనుకోవాలే కానీ ఏదో ఒక రోజు అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. ఈ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను. పూజలో అమ్మవారికి చీరను అలాగే తాంబూలాన్ని నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత పంచహారతిని సమర్పించాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ పూజను చేస్తున్నంతసేపు ఇంట్లో కాదు, ఏదో దేవాలయంలో ఉన్నట్లుగానే అనిపించింది. ఆవునేతి దీపారాధన ఆ సువాసనలు అలాగే మల్లెపూల సువాసనలతో పూజగదంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలిగింది. మనస్సుకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అమ్మకి హారతినిస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు సింహాసనంపై కూర్చొని నన్నలా చూస్తున్నట్లుగా అనిపించింది. ఆ హారతి వెలుగులో లక్ష్మీ అమ్మవారిని అలాగే లలిత అమ్మవారి అందాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉన్నారు. బంగారు వర్ణంతో 1000 రెట్ల కాంతులతో అందంగా మెరిసిపోతూ ఉన్నారు. ఆ పంచహారతి వెలుగులో స్వామి అమ్మవార్లను అలా చూస్తూ ఉండిపోయాను. పూజ చాలా తృప్తిగా సంతోషంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు చేసిన పూజాలంకరణ ఇవన్నీ చూస్తూ ఉంటే మనస్సు సంతోషంతో నిండిపోయింది. పూజలో ఏదైనా సరే మనం సమర్పించే పుష్పాల దగ్గర నుంచి నైవేద్యాల వరకు అన్నీ కూడా మన శక్తి మేరకు చేసుకోవచ్చు. అంతేకాని ఇలానే ఈ విధంగానే చెయ్యాలి లేకపోతే ఇంతకు మించి చేయాలని ఎప్పుడూ అనుకోకూడదు. ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మనందరిపై ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్.